అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు? మీరంతా దేవుని దయలో క్షేమంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. నేను అండి మరి మా మనవరాళ్ళకి చిన్నపిల్లలండి, వాళ్ళకి హెల్తీ ఫుడ్ మరి లడ్డూలు చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ తోటి. దాంట్లోకి వేసే పదార్థాలు చెప్తున్నాను. ఇదిగోండి, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్, నువ్వులు, ఇవ్వండి మినపగుళ్ళు, వేరుశనగుళ్ళు అండి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం నెయ్యి పోసుకొని ఒక్కొక్కటి సపరేట్గా వేపుకున్నానండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి పిండి పడతానండి. మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు బెల్లం వేసి, దానికి సరిపడగా బెల్లం వేసి నీటితోటి ఉండలు చుడతానండి. అదిగోండి, చూశారు కదా, వేయండి. ద్వారగా వేపుకున్నాను అన్నీ సపరేట్గా. ఇది ఇందాక వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీనండి బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో సోడిపిండి అండి, కొద్దిగా 1 కప్పు సోడిపిండి, కొంచెం నెయ్యి వేసి బాగా ద్వారగా వేపుకొని ఇప్పుడు దీన్ని ఈ దీంట్లో కలిపేస్తానండి. కలిపేసి ఇప్పుడు ఇది కలిపి ఇది కలిపేసి ఇప్పుడు కొంచెం మళ్ళీ మిక్సీ పట్టుకుంటానండి. మిక్సీ పట్టుకుంటే బెల్లం ముక్కలు అవి ఉన్నాయి కదండి, అవి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేడి చూపుకొని ఆ నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకుని డబ్బాలు పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి ఇలాగా, చూశారు కదా. లడ్డూలు ఇగోండి రెడీ అయిపోయినాయి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండి. మరి చాలా బాగా వచ్చినాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి మీరు కూడా ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. మరి ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.